మేడారం జాతరకు వచ్చే భక్తులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి మేడారం జాతర సందర్భంగా హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. భక్తుల సౌకర్యార్థం పడిగాపూర్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్ జాయ్ రైడ్స్ నిర్వహించనున్నారు. ఇక ఈ రైడ్స్ ద్వారా భక్తులు సుమారు 6 నుంచి 7 నిమిషాల పాటు మేడారం జాతరను విహంగా వీక్షణం చేసే అవకాశం ఉంటుంది. ఒక్కో వ్యక్తికి 4,800 ఛార్జీగా నిర్ణయించారు. అలాగే హనుమకొండ నుంచి మేడారం వరకు రానుపోను ప్రయాణానికి 35,999గా ఛార్జీలు నిర్ణయించినట్లు అధికారుల సమాచారం. తడవాయి మండలం ఎలిబాక ప్రాంతం నుంచి మేడారం పరిసరాలకు ఏరియల్ వ్యూలో వీక్షించేలా హెలికాప్టర్ సేవలు అందించనున్నారు. ఈ నెల 31వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం హెలికాప్టర్ రైడ్స్ అందుబాటులో ఉంటాయి. ఇక నిర్వాహకులు వెల్లడించిన మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఈ సేవలు మరింత ఆకర్షణగా నిలవనున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. వైశాలి, ఏదైతే మహాజాతర అంటే ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మహాకుంభమేళ పిలువబడే ఈ మహా జాతర సమ్మక్క సారక జాతరకు దాదాపు 1 కోటి నుంచి 2 కోట్ల మంది భక్తులైతే తల్లులను దర్శించుకోవడం జరుగుతుంది. అదే నేపథ్యంలో గత కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఆనవాయితీ హెలికాప్టర్ సేవలు ఎవరైతే భక్తులు రాలేని స్థితిలో ఉండి దూర ప్రాంతాల్లో వచ్చిన ధనికులు ఎవరైతే ఉన్నారో హన్మకొండ నుంచి ఇక్కడ వరకు కానీ హైదరాబాద్ నుంచి మేడారం వరకు డైరెక్ట్ హెలికాప్టర్ సేవలు అయితే వినియోగంలోకి తీసుకువచ్చారు. దాని విధంగా ఒకసారి ఒక భక్తుడు ఎక్కి ఒకసారి ట్రిప్ వేస్తే 45,000 నుంచి 6,000 వరకు టికెట్ ఒక పర్సన్ కు ఉంటుంది. అదేవిధంగా వరంగల్ నుంచి మేడారానికి రావడానికి 30 నుంచి 35,000 రూపాయలు, హైదరాబాద్ నుంచి మేడారం చేరుకోవడానికి 45 నుంచి 35,000 మధ్యనైతే టికెట్ అయితే నిర్ణయించినట్టయితే సమాచారం ఉంది వైశాలి. దానికి తోడుగా భక్తులు ఎవరైతే కొంతమంది ఆసక్తి అంటే హెలికాప్టర్ ఎక్కాలి అనే కుతూహలంతో ఉన్న భక్తులు కూడా చాలా మంది టికెట్ తీసుకొని అక్కడ జాతర చుట్టూ ప్రాంతం ఒక రౌండ్ వేయించుకొని అంటే హెలికాప్టర్ ఎక్కి దిగే పరిస్థితి అయితే చాలా గత జాతరలో కూడా జరిగింది. ఈసారి కూడా అదే విధంగా ప్రైవేట్ హెలికాప్టర్ భక్తులకు తో పాటు దూర ప్రాంతం నుంచి వచ్చే వ్యక్తులను కూడా హెలికాప్టర్ ద్వారా వచ్చి నేరుగా సమ్మక్క జాతరలో దిగి సమ్మక్క తల్లిని దర్శించుకొని తన ఏదైతుందో తన కొంగు బంగారం నిలువెత్తు బంగారంతో పాటు తన మొక్కులు చెల్లించి మళ్ళీ తిరుగు ప్రయాణంలో అదే హెలికాప్టర్ లో కూడా వెళ్లే పరిస్థితి అయితే నెలకొంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మేడారం జాతరకు వచ్చే భక్తులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి మేడారం జాతర సందర్భంగా హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. భక్తుల సౌకర్యార్థం పడిగాపూర్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్ జాయ్ రైడ్స్ నిర్వహించనున్నారు. ఈ రైడ్స్ ద్వారా భక్తులు సుమారు 6 నుంచి 7 నిమిషాల పాటు మేడారం జాతరను విహంగా వీక్షణం చేసే అవకాశం ఉంటుంది. ఒక్కో వ్యక్తికి 4,800 రూపాయలు ఛార్జీగా నిర్ణయించారు.